32వ అధ్యాయము శ్రీకృష్ణ దర్శనము. ప్రభువు గోపికలను ఓదార్చుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిత్ మహారాజా, గోపికలు కృష్ణ దర్శనమునకై ఇట్లు తహతహపడుచు ఆ స్వామి యొక్క గుణలీలా వైభవములను వివిధ రీతులలో కీర్తించుచుండిరి. ఆయనకై పరితపించుచు కరుణాపూరితమైన స్వరముతో వెక్కి వెక్కి ఏడువసాగిరి. దయాళువైన ఆ ప్రభువు ఆ సమయమున తన ముఖార విందమునందు దరహాస శోభలను వెల్లివిరియ చేయుచు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యెను. జై శ్రీహరి. పీతాంబరధారి అయిన ఆ మహాత్ముడు కంఠమున వనమాల కాంతులీనుచుండగా మన్మధుని కూడా పరవశింపజేయునట్టి అందచందాలతో అలరారుచుండెను. తమకు అత్యంత ప్రియుడైన శ్రీకృష్ణుడు తమ కనుల ఎదుట నిలిచినంతనే ఆ గోపికల ముఖములు సంతోషముతో వికాసమును పొందెను. అంతటా ప్రాణములు తిరిగి వచ్చినట్లుగా అవయవములు అన్నియును చైతన్యవంతములగుటతో వారు ఒక్కసారిగా లేచి నిలబడిరి. వారి కనులలో ఆనందము తొణికిసలాడెను. అంతటా ఒక గోపకాంత ఆ సంతోషములో శ్రీకృష్ణుని యొక్క కరకమలములను తన 2 చేతులతో పట్టుకుని మురిసిపోయెను. మరి ఒక గోపిక చందన పరిమళములతో ఉప్పుచున్న ఆ ప్రభువు బాహువును తన భుజమును చేర్చుకుని ఆనందించెను. వేరొక గోపి సుందరి ఆ మహాత్ముడు నములుచున్న తాంబూలమును తన దోసిలిలో తీసుకొనెను. కృష్ణ విరహముతోనున్న ఇంకొక తరుణి ఆ పరమపురుషుని చల్లని పాద పద్మమును తన వక్షస్థలమును స్పృశించుచు తన తాపమును తీర్చుకొనెను. ప్రణయ కోపములో విహ్వలయ్యున్న మరి ఒక భామిని బొమముడి వేయిచు దంతములతో తన అధరమును అదుముచు చురుకైన చూపులతో ఆ స్వామిని కొట్టుచున్నదా ఎనున్నట్లు చూడసాగాను. భక్తులు శ్రీహరి చరణములను దర్శించుచు తృప్తి చెందనట్లు వేరొక తరిని రెప్పవాల్పక చూచుచు ఆ పరమ పురుషుని ముఖారవింద మకరందమును ఎంతగా జుర్రుకొనుచున్నను ఆమె సంతృప్తి పడలేకుండెను. మరి ఒక యువతి తన నేత్ర రంధ్రముల ద్వారా ఆ ప్రభువును తన హృదయమును నిలుపుకొని అచటి నుండి ఆ స్వామి తిరిగి బయట పడకుండునట్లు కనులను మూసుకొనెను. పిమ్మట ఆమె తన మనస్సు ద్వారా ఆ పురుషోత్తముని తన అక్కున చేర్చుకుని పులకించిపోవచ్చు ఒక మహాయోగిని వలె పరమానంద భరితురాలయ్యను. ముముక్షువులు బ్రహ్మజ్ఞాని లేదా పరమాత్మ సాక్షాత్కారమును పొంది తాపత్రయము నుండి బయటపడినట్లుగా ఆ గోపికలు అందరూ శ్రీకృష్ణ దర్శనోత్సవముతో పరవశించిపోవచ్చు తమ విరహ తాపముల నుండి విముక్తలై ఎంతయో మనశ్శాంతిని పొందిరి. పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుని దర్శన భాగ్యముతో ఆ గోపికల శోకములన్నీయును పటాపంచలయ్యను. అంతట సహజముగానే సౌందర్య మాధుర్యాది గుణములతో ఒప్పుచుండెడి శ్రీకృష్ణుడు వారితో పరివృతుడై జ్ఞాన బలాది శక్తులతో సేవింపబడుచున్న పరమాత్మ వలె ఇంకనూ శోభాయమానుడై విరాజిల్లెను. జై శ్రీహరి. పిమ్మట కృష్ణప్రభువు ఆ గోపికలను అందరినీ తీసుకుని యమునా నదీ తీరమున గల ఇసుక తిన్నెపై చేరి వారితో కూడి ఆనందించెను. ఆ సమయమున బాగుగా వికసించిన మల్లెలు, మందారములు మొదలగు పుష్పముల మీదుగా వీచుచున్న గాలులు వాటి పరిమళములను అంతటను వెదజల్లుచుండెను. ఆ సువాసనలకు ఆకర్షితములైన తుమ్మెదలు జుంకారముల నొనర్చుచు అటునిటు తిరుగుచుండెను. శరత్కాల చంద్రుని యొక్క పండు వెన్నెల కాంతులతో అచటి చిమ్మ చీకట్లు పూర్తిగా తొలగిపోగా ఆ రాత్రి సుఖావహముగా హాయిగా నుండెను. అచటి మెత్తని ఇసుక తిన్నెలు శ్రీకృష్ణ ప్రభువు యొక్క లీలా విహారములకై యమునా నది తన తరంగములని హస్తములతో స్వయముగా సిద్ధపరిచిన రంగస్థలము వలె తేజరిల్లుచుండెను. కర్మకాండలను జ్ఞానకాండలను వేద ప్రతిపాదితములే. జ్ఞానకాండ విభాగములోనివే ఉపనిషత్తులు. ఉపనిషద్విజ్ఞానమును పొందిన యోగులు కామ్యకర్మలను ప్రతిపాదించిన కర్మకాండలను ప్రక్కనబెట్టి జ్ఞాన సాధనలతో పరమాత్మని దర్శింతురు. అప్పుడు వారికి బ్రహ్మానందానుభూతి కలుగును. అట్లే శృతుల అంశాలతో జన్మించిన గోపికలు శ్రీకృష్ణ దర్శనాహ్లాద ప్రభావమున లౌకికములైన తమ విరహ వేదనలను అధిగమించి వారి హృదయ తాపములన్నీయును మటుమాయము కాగా పరమానందమును పొందిరి. అంతటా ఆ గోపాంగనలు వక్షస్థలముల యందలి కుంకుమలచే ముద్రితములైన తమ పమిటలను పరచి ఆత్మబంధువైన అంటే ఆత్మకంటను ప్రీతముడగు కృష్ణప్రభువు కూర్చుండుటకై ఆసనములను కల్పించిరి. మహాయోగీశ్వరుల యొక్క హృదయములండి సింహాసనములపై అధివసించుచుండెడి శ్రీకృష్ణ పరమాత్మ వేల కొలది గోపికలచే పరివృతుడై వారి కొంగులచే ఏర్పరచబడిన ఆసనములపై సుఖాసీనుడై కూర్చుండెను. అప్పుడు 3 లోకములలో గల దివ్య సౌందర్యములనన్నింటినీ ఒకే ఒక రాశిగా పోసిన దేహమును దాల్చిన ఆ ప్రభువు వారి పూజలను అందుకొనెను. అంతటా ఆ గోపికలు తమలో మొరులను రేకెత్తింపజేసడి ఆ దివ్య సుందరిని
తమ చిరునవ్వులతోనూ ఒయ్యారపు చూపులతోనూ చక్కని కనుబొమ్మల కదలికలతోనూ గౌరవాదరములతో సమ్మానించిరి. పిమ్మట కొందరు సుకుమారములైన ఆ స్వామి పాదములను తమ ఒడులలో చేర్చుకొనుచు శుతిమెత్తని తమ చేతులతో ఒత్తుచు మీది మీదికి చేరుచు ఆ ప్రభువును మురిపింపజేయుచుండిరి. పిదపవారు అందరూ ఆయనతో చతురోక్తులాడుచు సరసములాడుచు చిరుకోపములను ప్రకటించుచు ప్రేమపూర్వకముగా ఇట్లు పలికిరి. ఓ కృష్ణ, కొందరు తమను ప్రేమించేవారినే ప్రేమించెదరు, మరికొందరు ఇందుకు వ్యతిరేకముగా తమను ప్రేమించకున్నను వారిని ప్రేమింతురు. ఇంకను కొందరు తమను ప్రేమించు వారిని గాని ప్రేమించని వారిని గాని ఆ ఇరువురిని కూడా ప్రేమించరు. ఓ స్వామి, వీరిలో ఎవరంటే నీకు ఇష్టము? కృష్ణ భగవానుడు ఇట్లు నుడివెను. సఖులారా, కొందరు ప్రతిఫలాపేక్ష కలవారై తమకు మేలు చేసేటి వారినే సేవింతురు. ఇందు మైత్రికి గాని ధర్మమునకు గాని చోటు లేదు. వీరిలో స్వార్థబుద్ధి తప్ప మరి ఏమీయూ ఉండదు. సుందరీమణులారా, సహజముగానే దయాస్వభావము కల కొందరు తల్లిదండ్రులు తమ తనయులను వలె తమను ప్రేమించని వారిని కూడా సేవింతురు. ఎలయన వారి ప్రేమలో నిశ్చలమైన ధర్మము, చక్కని సుహృద్భావము ఉండును. కొందరు తమను సేవించిన వారిని కూడా సేవింపరు. ఇక తమను సేవింపన వారిని వారు సేవించడి ప్రశ్నే ఉండదు గదా. ఇట్టివారు 4 విధములుగా ఉందురు. 1. కొందరు ఆత్మనిష్ఠులు, అనగా తమలో తామే రమించువారు, వారి దృష్టిలో ద్వైతం ఉండదు. 2. మరికొందరు ఆప్తకాములు, అనగా కోరికలన్నీ నెరవేరిన వారు కృతకృత్యులు, వారు ఇతరుల నుండి ఎట్టి ప్రయోజనమును ఆశింపరు. 3. కొందరు కృతజ్ఞులు, అనగా మేలు చేసిన వారిని విస్మరించువారు. 4. కఠినాత్ములు, అనగా తమకు మేలు చేసిన గురుతుల్యులైన వారికి కూడా ద్రోహము తలపెట్టువారు. చెలియలారా, నేను వీరిలో ఎవ్వడనూ గాను. అయితే నన్ను ప్రేమించేవారి పట్ల అదే విధమైన ప్రేమను నేను ప్రకటింపను. ఎలనన వారి చిత్తవృత్తి నా ఎడల మరింత అధికమగునట్లుగా, ధారావాహికముగా నిరంతరము నిలిచియుండునట్లుగా వారి ఎడల నేను వ్యవహరించెదను. ఒక దరిద్రునకు ఒకప్పుడు ధనము లభించి వెంటనే ఆ ధనము నష్టమైనచో అతని చిత్తము నిరంతరము నష్టపోయిన ధనమును గూర్చే చింతించుచుండును. అట్లే నేను కూడా కలిసినట్లే కలిసి, కనిపించినట్లే కనిపించి, దాగి దాగి ఉండెదను. గోపవనితలారా, లోక మర్యాదను, వేద మర్యాదను పట్టించుకొనక మీ బంధువులను సైతము విడిచిపెట్టి కేవలము నన్నే అనన్య భావముతో ప్రేమించితిరి. అట్టి తరి మీ చిత్తవృత్తులు మరొక వైపు మరలకుండా నాయందే నిలిచియుండుటకు గాను నేను అదృశ్యుడనై పరోక్షముగా మిమ్మల్ని ప్రేమించుచునే ఉంటిని. కనుక మీరు నా ప్రేమలో తప్పులను వెతకవద్దు. మీరు అందరూ నాకు ప్రీతిపాత్రులే, అట్లే నేను మీ ప్రేమ పాత్రుడను. ప్రియమైన గోపికలారా, మీ ప్రేమ నిష్కపటమైనది. నాపై మీరు చూపిన ప్రేమకు, మీ అమాయకమైన కృత్యములకు ప్రత్యుపకారము చేయుటకు నేను సమర్థుడను కాను. దేవతల ఆయుర్దాయమును పొందినప్పటికీ మీ రుణము తీరేది కాదు. మీరు నన్ను చెరుటకై విడదీయరాని దృఢమైన ఇండ్లు వాకిండ్లోని సంఖ్యలను పూర్తిగా తెగగొట్టితిరి. నిర్మలమైన మీ ప్రేమ భావమును నాయందే సమర్పించిరి. కావున మీరు మీ సాధు స్వభావముతో, నిష్కపటమైన ప్రేమతో నన్ను రుణ విముక్తిని చేయవచ్చును. కానీ నేను మాత్రము మీ రుణమును తీర్చుకొనలేను. కాదు, ఎప్పటికీ నేను మీకు రుణగ్రస్తుడనయ్యే ఉండెదను. జై శ్రీకృష్ణ.